Good evening, children. How are you all? Good evening, everyone. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత హాలిడేస్ తర్వాత మళ్ళీ అందరం త్రో విద్యాశక్తి క్లాసెస్ మాట్లాడుకుంటున్నాం. I hope you all enjoyed the holidays and you did your holiday homework also. చేశారా అందరూ? హాలిడే హోంవర్క్స్ కంప్లీట్ చేశారా? రైట్. ఈరోజు మన మ్యాథ్స్ క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. దీని తర్వాత మనం క్యూబ్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఓకే, మనం ఈరోజు మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు యాజ్ యూజువల్ గా మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరో ఆ గొప్ప వ్యక్తి, నేను ఫోటో చూపిస్తాను, మీరు గెస్ చేయండి. ఓకేనా? రైట్, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఎవరమ్మా? శకుంతలా దేవి. మీలో ఎంతమందికి తెలుసు శకుంతలా దేవి గారు? చాలా మందికి తెలుసు అన్నమాట. అయితే రైట్, మనం ఈరోజు మన దేశం గర్వించదగిన హ్యూమన్ కంప్యూటర్ గా ప్రపంచమంతా గుర్తింపు పొందిన శ్రీమతి శకుంతలా దేవి గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. 1929లో బెంగళూరులో జన్మించిన శకుంతలా దేవి చదువుకునే అవకాశాలు పెద్దగా లేకపోయినా తన అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆమె తండ్రి సర్కస్ లో కళాకారుడిగా పనిచేసేవారు, అందువల్ల ఆమెకు పాఠశాల విద్య లభించలేదు. కానీ ఆమెలోని గణిత ప్రతిభ చిన్ననాటి నుంచే బయటపడింది. కేవలం 3 సంవత్సరాల వయసులోనే ఆమె తన తండ్రితో పేక ముక్కలు ఆట ఆడుతూ వాటిని లెక్కిస్తూ తన అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు. 6 ఏళ్లకే ఆమె మైసూర్ విశ్వవిద్యాలయంలో గణిత ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ఆమె జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. చిన్నప్పటి నుంచే శకుంతలాదేవి తన గణిత ప్రదర్శనలతో ప్రపంచమంతా పర్యటించడం మొదలుపెట్టారు. ఆమె ఎన్నోసార్లు కంప్యూటర్లను సైతం ఓడించి తన మానసిక గణన శక్తిని రుజువు చేసుకున్నారు. అందువల్ల ఆమెకు హ్యూమన్ కంప్యూటర్ అనే పేరు వచ్చింది. 1980 జూన్ 18న లండన్ లో ఇంపీరియల్ కళాశాలలో జరిగిన ఒక ప్రదర్శనలో ఆమె ఒక అద్భుతం చేశారు. ఏంటంటే అది 13 అంకెల అంటే 13 డిజిట్ నెంబర్స్ ని మల్టిప్లై చేశారు. వాటిని మల్టిప్లై చేసి కేవలం 28 సెకండ్స్ లో సరైన సమాధానం చెప్పారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. శకుంతలాదేవి కేవలం గణితంలోనే కాదు, జ్యోతిష్యం మరియు రచయిత్రిగా కూడా ప్రసిద్ధి పొందారు. ఆమె గణితం, జ్యోతిష్యం మరియు పజిల్స్ తో పాటు భారతదేశంలోనే స్వలింగ సంపర్కంపై రాసిన మొదటి పుస్తకాల్లో ఒకటైన ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్షువల్స్ ను రచించారు. 2013 ఏప్రిల్ 21న ఆమె మరణించారు. కానీ ఆమె జీవితం ఎప్పటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. 2020లో ఆమె జీవితంపై శకుంతలాదేవి అనే ఒక సినిమా కూడా వచ్చింది. అందులో విద్యాబాలన్ గారు ప్రధాన పాత్ర పోషించారు. శకుంతలాదేవి మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. చదువు అంటే కేవలం పుస్తకాలతో, పాఠశాలతో ముడిపడి ఉన్నదే కాదు, అది ప్రతిభ, కృషి మరియు ఆత్మవిశ్వాసం కలగలిసిన అద్భుతమైన ప్రయాణం. ఆమె జీవితం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ. ఆమెను మన దేశం తరతరాలుగా గుర్తుంచుకుంటుంది. శకుంతలాదేవి గారి గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. మీరు కావాలి అంటే, ఇన్స్పిరేషన్ గా ఉంది అంటే శకుంతలాదేవి గురించి ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. మీ అందరికీ తెలుసు ఏంటి అని అంటే, ఏదైనా ఒక నెంబర్ ని తీసుకొని డబుల్ టైం తీసుకొని 2 టైమ్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ నే దానిని స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5 అనే నెంబర్ తీసుకున్నాను. దాని స్క్వేర్ వాల్యూ కావాలంటే నేను ఏం చేయాలి? 5 ని 2 టైమ్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేయాలి. 2 టైమ్స్ తీసుకున్నానా? ఎస్, తీసుకున్నాను. దాన్ని 2 టైమ్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది ఏంటిది? దాని స్క్వేర్ వాల్యూ. రైట్. మనం జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది స్క్వేర్ ది? మీ అందరికి తెలుసు కదా జామెట్రికల్ రిప్రజెంటేషన్. ఇదేనా స్క్వేర్? జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్క్వేర్. స్క్వేర్ లో ఎలా ఉంటుంది? మనకి లెంత్ ఎంత ఉందో బ్రెడ్త్ కూడా అంతే ఉంటుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనేది 5 సెంటీమీటర్స్ అయితే బ్రెడ్త్ కూడా 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 5 into 5 that will be equal to 5 square. So to find out the area of a squares we need the procedure of squares. ఇది geometrical representation of square అయితే ఇదేమో mathematical calculation. ఓకేనా? సో ఏదైనా ఒక నెంబర్ యొక్క స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? ఆ నెంబర్ ని 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి దాని స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ని 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేశాను అనుకోండి, దీనేమనాలి మరి? 5 క్యూబ్ అనాలి. వెరీ గుడ్, 5 క్యూబ్. సో 5 ని 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ని స్క్వేర్ అంటే 5 ని 3 టైమ్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ నే దాని క్యూబ్ వాల్యూ అంటారు. సో ఇక్కడ ఒకటి కేర్ఫుల్ గా వినండి నాన్న. ఇక్కడ చూడండి, 1 ని స్క్వేర్ అంటే ఎలా రిప్రజెంట్ చేయాలి? పవర్ లో 2 రాస్తే దాన్ని స్క్వేర్ అని రిప్రజెంట్ చేస్తాము. క్యూబ్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి మరి? 5 క్యూబ్ అంటే 5 పవర్ 3. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాను? 5 పవర్ 2. 2 టైమ్స్ మల్టిప్లై చేశాను, 2 టైమ్స్ ఆ డిజిట్ తీసుకొని మల్టిప్లై చేశాను కదా, అందుకని 5 పవర్ 2. ఇక్కడ 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేశాను కదా, అందుకని 5 క్యూబ్. ఓకేనా? సో దీన్ని చదివేటప్పుడు ఏమని చదవాలి? 5 స్క్వేర్ అని చదవాలి. దీని అయితే 5 పవర్ 3 ఉంటే 5 క్యూబ్ అని చదవాలి. అలానే మనం 1 to 10 డిజిట్స్ యొక్క స్క్వేర్ వాల్యూస్ చూద్దాం. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. 7 into 7 49 కదూ, రైట్. 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, రైట్. సో ఏదైనా ఒక నెంబర్ కి నాకు స్క్వేర్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? నేను అదే నెంబర్ ని 2 టైమ్స్ తీసుకొని నేను మల్టిప్లై చేయాలి, రైట్. ఓకే, వన్ మోర్ థింగ్ నానా. సో ఇక్కడ నాకు 1 స్క్వేర్ కావాలంటే నేను 1 ని 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే నాకు 1 వచ్చింది. 4 స్క్వేర్ కావాలంటే 4 ని 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. 9 స్క్వేర్ కావాలంటే 9 ని 2 టైమ్స్ తీసుకున్నాను, మల్టిప్లై చేశాను, 81 వచ్చింది. సో ఇక్కడ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో వీటిని ఏమని అనాలి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనాలి. ఏమనాలి? పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఏది? ఈ రోని, రైట్, సారీ ఈ కాలం ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ మనకి ఏమేమి ఉన్నాయి? 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 అండ్ సో ఆన్, రైట్. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాను. ఓకే, నాకు 16 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఈ 16 అనేది నాకు ఎలా వచ్చింది? 4 అనే నెంబర్ తీసుకొని దానిని 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే నాకు 16 వచ్చింది. సో ఈ 16 కి 4 అనేది స్క్వేర్ రూట్ వాల్యూ అవుతుంది. ఓకేనా? 16 కి 4 అనేది ఏమవుతుంది? స్క్వేర్ రూట్. అంటే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి నాకు రూట్ ఏంటిది? 4. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే 16 అనే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. ఈ 4 ఏమనాలి? స్క్వేర్ రూట్ అనాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమో 16, స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఎందుకని 16 అనేది రావాలి అంటే నేను ఏ నెంబర్ 2 టైమ్స్ తీసుకోవాలి? 4 ని తీసుకోవాలి, రైట్. అలానే ఇప్పుడు 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 9. దీని స్క్వేర్ రూట్ అవుతుంది. దీని రిప్రజెంటేషన్ ఎలా చేస్తారు అంటే 16 కి స్క్వేర్ రూట్ ఇలా పెడతారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 4. ఓకేనా? జనరల్ గా రాయాలి అంటేనేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాము. లేదు దాన్ని మ్యాథమెటికల్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము? స్క్వేర్ రూట్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఏమని రీడ్ చేయాలి? స్క్వేర్ రూట్ అని రీడ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను, దీన్ని ఎలా రీడ్ చేయాలి? ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది 10 స్క్వేర్ కాబట్టి ఇక్కడ నాకు ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 అవుతుంది. ఓకేనా? ఇన్ జనరల్ కూడా మనం ఇక్కడ 100 ని ఏమని రాసుకోవచ్చు? 10 into 10. చూడండి, 100 అంటే 10 into 10.
రైట్, ఆమె రైట్? సో ఎప్పుడైనా స్క్వేర్ రూట్ లో ఒకటే నెంబర్ 2 టైమ్స్ ఉంటే ఆ స్క్వేర్ రూట్ నుంచి బయటికి రావాలంటే అవుట్ ఆఫ్ 2 ఓన్లీ 1 నెంబరే వస్తుంది. ఆ స్క్వేర్ రూట్ కి ఆ పవర్ కి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. రైట్? సో వాల్యూ విల్ బికమ్ 10. ఐ హోప్ యు అండర్స్టూడ్. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే మీకు ఒక నెంబర్ ఇచ్చి దాని స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మీకు ఎలా చేయాలో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు 35 ఇచ్చి దాని స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకోండి. మీరు ఏం చేస్తారు? 35 ని 2 టైమ్స్ తీసుకొని 35 స్క్వేర్ కనుక్కోవాలంటే స్క్వేర్ అంటే ఇలానేనా రాసేది? రైట్. 35 స్క్వేర్ కనుక్కోమన్నాను అనుకోండి. ఏం చేస్తారు? 35 into 35 మల్టిప్లై చేస్తారు. 5 5s are 25, 5 3s are 15 plus 2 17, 3 5s are 15, 3 3s are 9 plus 1 10. 1225 వచ్చింది. సో ఎప్పుడైనా నేను స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, అది స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అదే ఇప్పుడు ఈ నెంబర్ కి ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, నేను దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1225. ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రొసీజర్ చూసారు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 అనగానే సింపుల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 అనగానే 35 అని చెప్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ప్రొసీజర్ చూపించలేదు, అప్పుడేం చేస్తారు? ఇది మీకు తెలీదు, ఈ వాల్యూ ఇదంతా ప్రొసీజర్ అంతా మీకు తెలియనప్పుడు ఇది నేను ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి అంటే, సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డివిజన్ మెథడ్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు మల్టిప్లికేషన్ మెథడ్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో మీరు నేర్చుకునే ఉంటారు. ఇప్పుడు మనం డివిజన్ మెథడ్ చూద్దాం దానికి. ఓకేనా? డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. మనం మెథడ్ చూద్దాము. డివిజన్ మెథడ్ చూద్దాం మనం. డివిజన్ మెథడ్. సో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో నేను ఫస్ట్ మెథడ్, అందులో వన్ ఆఫ్ ద మెథడ్ డివిజన్ మెథడ్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఏ నెంబర్ కి అయితే మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ నెంబర్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకేనా? తీసుకున్నాక ఏం చేయాలి? వీటిని గ్రూపింగ్ చేయాలి. ఎలా గ్రూప్ చేయాలి? రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ తీసుకొని వాటి మీద గ్రూప్ చేయాలి. ఎలా గ్రూప్ చేశాను? బార్ పెట్టి గ్రూప్ చేశాను. రైట్? ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తీసుకొని దాన్ని గ్రూప్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ గ్రూప్ ఇది ఎన్ని గ్రూప్స్ అయ్యాయి? మొత్తం 2 గ్రూప్స్ అయ్యాయి. ఫస్ట్ గ్రూప్ లో ఏముంది? 12 ఉంది. సెకండ్ గ్రూప్ లో 25 ఉంది. ఓకేనా? సో ఫస్ట్ గ్రూప్ లో ఉన్న నెంబర్ కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చూసుకోవాలి. ఇది 12. నియరెస్ట్ స్క్వేర్ ఏముంది దీనికి? 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. సో మనకి 4 స్క్వేర్ అంటే దీనికంటే పెద్దది అవుతుంది. సో మనం 3 స్క్వేరే తీసుకోవాలి. 3 3s are 9. రైట్? సో ఇప్పుడు 12 minus 9 ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ గా ఉంది కదా? ఇదంతా ఒక స్టెప్. ఏం చేశాను? నేను ఫస్ట్ ఇచ్చిన నెంబర్ యాస్టీస్ గా తీసుకున్నాను. తీసుకున్న నెంబర్ లోనే రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తీసుకొని గ్రూప్ చేశాను. 2 డిజిట్స్ తీసుకొని గ్రూప్ చేశాను. నాకు ఎన్ని గ్రూప్స్ వచ్చాయి? మొత్తం 2 గ్రూప్స్ వచ్చాయి. రైట్? సో ఫస్ట్ గ్రూప్ కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చూసాను. చూస్తే నాకు 3 స్క్వేర్ 4 స్క్వేర్ వచ్చాయి. 4 స్క్వేర్ దీనికంటే పెద్దది కాబట్టి 3 స్క్వేర్ తీసుకున్నాను. 3 3s are 9 తీసుకున్నాను. 12 లోంచి 9 పోతే ఎంత వస్తుంది? 3 వస్తుంది. రైట్? అయితే ఇప్పుడు సెకండ్ స్టెప్. ఏంటి ఆ సెకండ్ స్టెప్ అంటే, ఇక్కడ ఎంతైతే నెంబర్ తీసుకున్నామో దాని డబుల్ ద వాల్యూ నెక్స్ట్ డివైజర్ అవుతుంది. 3 3s అంటే దీన్ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 3 + 3 6 అవుతుంది. ఆర్ 2 3s 6. రైట్? డబుల్ ద నెంబర్. డబుల్ ద నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ 3 తో నేను కంటిన్యూ చేయలేను డివిజన్ అనేది. సో ఏం చేయాలి? నెక్స్ట్ పెయిర్ టేక్ డౌన్ ద నెక్స్ట్ పెయిర్. ఎంత అవుతుంది ఇది ఇప్పుడు? 325. ఎప్పుడైనా నేను నెక్స్ట్ డిజిట్ తీసుకోవాలంటే పెయిర్ మొత్తం దించేసుకోవాలి. ఒక డిజిట్ తీసుకో, 2 ఒకటే తీసుకోకూడదు. ఓకేనా? 25 తీసుకున్నాను, అయిపోయింది. సరే, అయితే నెక్స్ట్ ఏం చేయాలి?
ఇక్కడ నేను ఏ డిజిట్ అయితే పెడతానో దీని పక్కన అదే డిజిట్ తో ఇక్కడ కూడా రెండు చోట్ల అదే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 61 పెట్టాను అనుకుందాం. సో ఇప్పుడు నేను ఎంతతో మల్టిప్లై చేయాలి? 61 ఇంటూ 1 చూడాలి. 61 ఇంటూ 1 అంటే సేమ్ 61, కానీ దీని నియరెస్ట్ గా లేదు కదా. సో 2 పెట్టి చూస్తాను. ఇక్కడ 2 పెడితే ఇక్కడ కూడా నేను 2 పెట్టాలి. 62 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 124 వస్తుంది. సో అది కూడా దగ్గరగా లేదు. సో అయినా మనకి యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కదా. యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంటే దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 5 అనేది వచ్చే పాసిబిలిటీ ఉంది? 5 తో మల్టిప్లై చేస్తే చూడండి, 65 5 ఎంత? 65 5 5 5 25 5 6 30 ప్లస్ 2 30 32 325. అంటే ప్రొసీజర్ ఏంటి? నేను దీన్ని తీసుకొని డబుల్ చేశాక దాని పక్కన ఏ డిజిట్ అయితే పెడతానో సేమ్ డిజిట్ ఇక్కడ కోషంట్ లో కూడా పెట్టాలి. మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ మనకి దీనికి నియరెస్ట్ గా ఉండాలి. సో నాకు నియరెస్ట్ గా వచ్చేసింది, అసలు ఆల్రెడీ సేమ్ నెంబర్ వచ్చేసింది. సో 65 ఇంటూ 5 325. 325 మైనస్ 325, వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0. సో మన ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు మనకి ఏంటి? స్క్వేర్ రూట్ వాల్యూ కావాలి. 1225 కి స్క్వేర్ రూట్ కావాలి. అప్పుడు మరి ఏమవుతుంది? 65 స్క్వేర్ రూటా 35 స్క్వేర్ రూటా? ఇక్కడ కోషంట్ అనేది మనకు కావాల్సిన స్క్వేర్ రూట్ వాల్యూ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ 65 నే స్క్వేర్ రూట్ అనుకోని దీని ఆన్సర్ ఇక్కడ 65 రాస్తారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ కోషంట్ ప్లేస్ లో వచ్చేదే దాని యొక్క స్క్వేర్ రూట్. ఓకేనా, అర్థమైందా? సో డివిజన్ మెథడ్ లో ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ యాస్టీస్ తీసుకొని రైట్ సైడ్ నుంచి గ్రూప్ చేసి, గ్రూప్స్ అయిపోయాక ఫస్ట్ గ్రూప్ కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. తర్వాత డివైజర్ ని మనము డబుల్ చేసుకోవాలి. డబుల్ చేసుకొని దాని పక్కన ఇంకో డిజిట్ ప్లేస్ చేయాలి. ఇక్కడ ఏ డిజిట్ అయితే ప్లేస్ చేస్తామో సేమ్ డిజిట్ ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ 1225 కి మనకు వచ్చిన స్క్వేర్ రూట్ ఏంటి? ఇది 33. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి నాగా, నెక్స్ట్ నేను ఇప్పుడు 5607 అంటే 5607 దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో నేను ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ లో మీరే చెప్పండి. 5607 నెంబర్ తీసుకోవాలి. తర్వాత తీసుకున్న నెంబర్ ని గ్రూప్ చేయాలి. వెరీ గుడ్, గ్రూప్ చేయాలి. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. సో ఎట్లా? నేను రైట్ సైడ్ నుంచి తీసుకున్నా. రైట్ సైడ్ ఫస్ట్ 2 డిజిట్స్ ఇవి అవుతాయి, నెక్స్ట్ రిమైనింగ్ అప్ అవుతాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ కి నియరెస్ట్ స్క్వేర్ రూట్ చూడండి. 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. సో 8 స్క్వేర్ అనేది ఏమో బియాండ్ దిస్ ఉంది, దీనికంటే పెద్దగా ఉంది. సో అది తీసుకోవద్దు. మరి ఏది తీసుకోవాలి? 7 స్క్వేర్ 7 7 49. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది? 56 మైనస్ 49 అంటే 7 వస్తుంది. 7. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పటిదాకా డివైజర్ ఇది. నెక్స్ట్ డివైజర్ ఎలా వస్తుంది నాకు? దీన్ని డబుల్ చేస్తే నాకు నెక్స్ట్ డివైజర్ వస్తుంది. 7 + 7 అయినా చేయండి, లేకపోతే ఇక్కడ ఉన్న నెంబర్ ని 2 తో అయినా మల్టిప్లై చేయండి. డబుల్ చేయడం అంతే, అంతే కదా. 2 7s 14 వచ్చింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నాకు ఈ సింగిల్ డిజిట్ తో ప్రాసెస్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ టేక్ డౌన్ ద నెక్స్ట్ పెయిర్. వాట్ ద నెక్స్ట్ పెయిర్? 07 తీసుకున్నాము. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక డిజిట్ ప్లేస్ చేయాలి, అదే సేమ్ డిజిట్ నేను ఇక్కడ కూడా ప్లేస్ చేయాలి. Am I correct? రైట్. సో అయితే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ గా రాదు. అదే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకొని చెక్ చేస్తే ఎలా వస్తుందో ఆన్సర్ చూద్దామా? సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మీకు నియరెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. సో చెక్ చేద్దాం, మనమైతే చెక్ చేద్దాము. సో మనకు అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 పెట్టాను అనుకుందాం. ఇక్కడ 3 పెడితే ఇక్కడ కూడా 3 పెట్టాలి. 143 3s ఎంత వస్తుంది? 3 3s 9, 3 4s 12, 3 1s 3 + 1 429. సో కుదరట్లేదు. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 పెట్టాను అనుకున్నాను. 144 4s 4 4s 16, 4 4s 16 + 1 7, 4 1s 4 5 576. ఇది కూడా సెట్ అవ్వలేదు. ఇక 5 పెట్టి చూద్దాం ఇప్పుడు మనం.
ఇక్కడ 5 పెట్టాను, ఇక్కడ 5 పెట్టాను. 145 5s 5 5s 25, 5 4s 20, 22, 5 1s 5, 5 plus 2 7, 725. సో ఇది బియాండ్ ద నెంబర్ వచ్చింది. సో ఏం తీసుకోవాలి మనము? 144 4s అనే తీసుకోవాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ we have to use to find out the square root of the given number. So ఈ ప్రొసీజర్ యూజ్ చేసి మనం కనుక్కుంటాం. ఇప్పుడు 144 4 ఎంత వస్తుంది? 4 4 16, 4 4 16 plus 1 7, 4 1 4 plus 1 5. So 7 minus 6 1, 10 minus 7 3, 6 minus 5. సో ఇది ఇక్కడ మనకి కోషంట్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? సో మనకి కోషంట్ అదే రిమైండర్ వచ్చింది అంటే 5607 అనేది ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అదే రిమైండర్ అంటే ఇక్కడ లెక్క 0 వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? 1225 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. దాని స్క్వేర్ రూట్ వాల్యూ ఏమవుతుంది? 35 అవుతుంది. ఇక్కడ 5607 నేను స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 0 రాలేదు. ఎంతో ఒక నెంబర్ అయితే వచ్చింది, 0 రాలేదు. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ కాదు కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఈ ప్రొసీజర్ లో అవ్వదు. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం చేసాము? హోల్ నెంబర్స్ తీసుకొని వాటికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసాం యూజింగ్ డివిజన్ మెథడ్. అలానే డెసిమల్స్ కి గనక మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దామో చూద్దాం. సేమ్ డివిజన్ మెథడ్ లోనే మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెసిమల్స్ కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి నాన్న, 17.64 ఉంది. నేను దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఏంటిది? మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటి? 17.64. దానికి నేను స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇప్పుడు నేను యూజింగ్ ఏ మెథడ్? డివిజన్ మెథడ్. సో నేను ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని 17.64. ఓకేనా? తర్వాత ఏం చేయాలి? దీన్ని పేరింగ్ చేసుకోవాలి. ఎలా పేరింగ్ చేసుకోవాలి? రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తీసుకొని పేర్ చేయాలి. చూడండి, పేర్ చేశాను. ఓకే, పేర్ చేశాక ఏం చేయాలి? ఫస్ట్ పేర్ కి ఉన్న నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను, చూడండి. సో 17 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది? 4 స్క్వేర్, అంతేనా? 4 4 16, 5 5 25. 25 అంటే 17 కంటే పెద్దగా ఉంది. సో పెద్ద నెంబర్ మనం తీసుకోం కాబట్టి 4 4 16. రైట్, 17 minus 16 means 1. రైట్, సో ఇప్పటి వరకు డివైజర్ 4. నెక్స్ట్ డివైజర్ ఏమవుతుంది? దీన్ని డబుల్ చేస్తే వచ్చే వాల్యూ మనకి నెక్స్ట్ డివైజర్ అవుతుంది. 2 4 8. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఏం చేయాలి? టేక్ డౌన్ ద నెక్స్ట్ పెయిర్ 64. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఏం చేయాలి? ఇక్కడ 8 పక్కన ఏ డిజిట్ అయితే పెట్టామో సేమ్ డిజిట్ కోషంట్ లో కూడా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 పెట్టాను అనుకోండి. 81 1s 81. దాని నియరెస్ట్ ఉందా? లేదు. సో ఏం చేయాలి? అప్పుడు 2 తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే నేను డెసిమల్ తర్వాత ఉన్న డిజిట్ ని తీసుకున్నానో వెంటనే ఇమీడియట్ గా ఇక్కడ కోషంట్ లో కూడా డెసిమల్ పెట్టి దాని డిజిట్ తీసుకోవాలి. ఓకేనా? 82 2s ఎంత వస్తుంది? 82 2s అంటే 2 2s 4, 2 8s 16. 82 2s కరెక్టేనా? 2 2s 4, 2 8s 16. సో 164 వచ్చింది. సో 82 2s 164. రైట్, 164. వాట్ ఈస్ అవర్ రిమైండర్? 164 minus 164 0. సో 17.64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. అది దాని స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 4.2. సో 17.64 కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 4.2. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మనం చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏంటి? ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 12.25 అనే ప్రాబ్లం ఇచ్చారు.
మీరైతే చెప్పండి నాకు. ఏదైనా నేను ఒక వాల్యూకి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ సేమ్ డిజిట్ ఇచ్చిన నెంబర్ తీసేసుకోవాలి 12.25. ఆ నెక్స్ట్ ఏం చేయాలి మరి నేను? ఆ నెంబర్ కి పెయిరింగ్ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి? రైట్ సైడ్ నుంచా లెఫ్ట్ సైడ్ నుంచా? రైట్ సైడ్ నుంచి. రైట్ సైడ్ నుంచి తీసుకొని పెయిర్ చేసేసాను. సో ఎన్ని పెయిర్స్ వచ్చాయి నాకు? 2 పెయిర్స్ వచ్చాయి. సో నేను ఫైండ్ అవుట్ చేసే స్క్వేర్ రూట్ లో కూడా 2 డిజిట్స్ ఉంటాయి. రైట్. నా ఆన్సర్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 2 డిజిట్స్ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఫస్ట్ పెయిర్ కి నియరెస్ట్ స్క్వేర్ రూట్ చెప్పండి. నియరెస్ట్ స్క్వేర్ ఏముంది చెప్పండి. 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16. 16 అంటే దీనికంటే పెద్దది. సో 3 స్క్వేర్ తీసుకుందాం. 3 3s are 9. 12 minus 9 అంటే ఏమవుతుంది? 3. సో టేక్ డౌన్ ద నెక్స్ట్ పెయిర్. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను డెసిమల్ లో ఉన్న పెయిర్ తీసుకున్నానో ఇమీడియట్ గా క్వోషంట్ లో కూడా డెసిమల్ పెట్టేసుకోవాలి. రైట్. చూడండి, ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని ఇప్పటివరకు డివైజర్ 3 అయితే నెక్స్ట్ డివైజర్ ఏమవుతుంది? దీనికి డబల్ చేయాలి. 2 3 = 6, 2 3 = 6. సో 6 పక్కన ఏ డిజిట్ అయితే పెడతానో ద సేమ్ డిజిట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద క్వోషంట్. చూడండి నాన్న, ఇక్కడ నేను 1 పెట్టాలనుకోండి, 61 1s are 61. సో అది దగ్గరగా లేదు. 62 2s are 63 3s are 65 5s చూద్దాం మనం. ఎందుకు అని అంటే ఇక్కడ లాస్ట్ యూనిట్స్ ప్లస్ 5 ఉంది కదా, అందుకని నేను ఇక్కడ 5 పెట్టి చెక్ చేస్తున్నాను. 5 5 65 5s are 5 5s are 25, 5 6s are +2, 5 6s are 30 +2 32. సో నాకు కావాల్సిన నెంబరే వచ్చేసింది. సో అందుకని ఈ 5 అనేది కరెక్టే. 65 5s are 325. 325 minus 325 0. సో నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే 12.25 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 3.5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 12.25 ఏమవుతుంది? 3.5. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ నాన్న. 65 తీసుకుంటారు చాలా మంది, అది రాంగ్. 3.5 తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఒక స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఆ ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని గ్రూప్ చేయాలి రైట్ సైడ్ నుంచి తీసుకొని. తర్వాత ఫస్ట్ గ్రూప్ కి దగ్గరగా ఉన్న నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తో దాన్ని డివైడ్ చేయాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? నెక్స్ట్ పేర్ ని టేక్ డౌన్ చేసుకొని తర్వాత డివైజర్ ని డబల్ చేసుకోవాలి. సో ఆ వచ్చిన డివైజర్ పక్కన ఏ డిజిట్ అయితే పెడతామో దట్ సేమ్ డిజిట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద కోషంట్. రైట్. సో నేను మీకు ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను. సో ఇప్పటిదాకా మనం తీసుకున్న స్క్వేర్ వాల్యూలో పర్ఫెక్ట్ స్క్వేర్ లో 4 డిజిట్స్ ఉన్నాయి. అదే 3 డిజిట్స్ ఉంటే ఎట్లా చేస్తారో ఒక్కసారి చూద్దాం. సేమ్ ప్రొసీజర్, నథింగ్ స్పెషల్ ఇన్ దిస్, బట్ ఎలా చేస్తారో కూడా మనం ఒకసారి చూసేసేద్దాం. సో ఇన్ ఫ్యూచర్ లో మనకు 3 డిజిట్స్ వచ్చినా 4 డిజిట్స్ వచ్చినా 5 డిజిట్స్ వచ్చినా మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మనకు 4 డిజిట్స్ వచ్చాయి కాబట్టి పేర్ చేస్తే 2 డిజిట్స్ వచ్చేసాయి, మనకి నో ఇష్యూస్. సో 529 ఉంది ఎగ్జాంపుల్. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను మీకు చెప్పాను, తీసుకున్న ఇచ్చిన నెంబర్ యాస్టీస్ తీసేసుకోండి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ యాస్టీస్ తీసుకొని రైట్ సైడ్ నుంచి పేర్ చేయాలి. 29 ఒక పేర్ అయిపోయింది. మరి నెక్స్ట్ 5 ఒక్కటే ఉంది కదా, సో దానికి ఇంకొక నెంబర్ లేదు కాబట్టి సో అదొక్క డిజిట్ బార్ పెట్టేసుకోవాలి. దాని ఒక్క డిజిట్ కి బార్ పెట్టేసుకోవాలి. ఓకేనా? 2 డిజిట్స్ ఫస్ట్ తీసేసుకొని దానికి బార్ పెట్టాము. నెక్స్ట్ ఒక 5 ఒక్కటే మిగిలింది కాబట్టి అదొక్కటే సపరేట్ గ్రూప్. ఓకే. ఇప్పుడు 5 కి నియరెస్ట్ స్క్వేర్ ఏముంది? 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9. సో 3 అనేది బియాండ్ దట్ నెంబర్ ఉంది. సో 2 2s are 4. 5 minus 4 1 1. సో టేక్ డౌన్ ద నెక్స్ట్ పెయిర్. సో ఏమవుతుంది? 29 అవుతుంది. సో ఇక్కడ డివైజర్ ఏమవుతుంది? మరి డబుల్ ద డివైజర్. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, దీన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది? 2 2s are 4. రైట్. ఇప్పుడు నేనేం చేయాలి మరి? ఇక్కడ 4 పక్కన ఏ డిజిట్ అయితే ప్లేస్ చేస్తానో దట్ సేమ్ డిజిట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద కోషంట్. ఓకేనా? నేను 1 పెడితే ఇక్కడ 1 పెట్టాలి, 2 పెడితే 2 పెట్టాలి, 3 పెడితే 3 పెట్టాలి. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి సో నేను 3 పెడితే నాకు 3 3s are 9 వచ్చే పాసిబిలిటీ ఉంది. అందుకే చెక్ చేస్తాను.
ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి సో ఇక నేను 3 తో చెక్ చేసి చూస్తా. ఫస్ట్ 3 తో చెక్ చేస్తా. నియర్ గా లేదనుకోండి, ఆన్సర్ కరెక్ట్ గా లేదనుకోండి 7 తో చెక్ చేస్తా. ఎందుకు అంటే 3 స్క్వేర్ అయినా 9 వస్తుంది యూనిట్స్ ప్లేస్ లో, 7 స్క్వేర్ అయినా కూడా యూనిట్స్ ప్లేస్ లో 9 వస్తుంది. 49 అంటే 9 కదా వచ్చేది యూనిట్స్ ప్లేస్ లో, రైట్. అందుకే ఇక్కడ 3 పెట్టి చెక్ చేస్తా. 3 3s are 9, 3 4s are 12 అంటే 129. సో 43 3s are 129. నాకు కావాల్సిన నెంబరే వచ్చేసింది. సో 529 కి స్క్వేర్ రూట్ వాల్యూ కావాలి అంటే ఎంత? 529. 43 23 43 కాదు 23 అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీరు మొత్తం ప్రొసీజర్ చేసి ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూలో మళ్ళీ 43 అని చేస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో 23 is the required number. What is our required number? 23. ఓకేనా? 23 is the square root value of 529. ఓకేనా? I hope you everyone understood. రైట్ అనా? ఇప్పటి వరకు మనం స్క్వేర్స్ చూసాము. ఏం చూసాము ఇప్పటి వరకు? మనము స్క్వేర్స్ చూసాము, రైట్. ఒక్కసారి మళ్ళీ మనం ఏమేం చూసాము ఒకసారి స్క్వేర్స్ వాల్యూస్ మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆటోమేటిక్ గా దాని వాల్యూస్ గుర్తుంటాయి. అదే డివిజన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనకి ఈ టేబుల్ ఇది అనేది యూజ్ అవుతుంది. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. అట్లీస్ట్ 1 to 10 స్క్వేర్స్ అయినా గుర్తుపెట్టుకున్నానా? రైట్. ఇలానే ఇప్పుడు మనము క్యూబ్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్. క్యూబ్స్ అంటే ఎలా వస్తాయని చెప్పాను మీకు. ఒక నెంబర్ని సేమ్ నెంబర్ని 2 times తీసుకొని మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ వచ్చినట్టే, సేమ్ నెంబర్ని 3 times తీసుకొని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సరే క్యూబ్ అని చెప్పాము. ఆమె రైట్? రైట్. ఇప్పుడు ఈ టేబుల్ అయితే గుర్తుపెట్టుకున్నారు కదా. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇవి స్క్వేర్ వాల్యూస్. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దాము, స్క్వేర్స్ ప్లేస్ లో క్యూబ్స్ చూద్దాం అన్నట్లు. సో క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ లో మనం ఈరోజు క్యూబ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా నేర్చుకుందాం. క్యూబ్స్ చూడండి అన్న, 3 స్క్వేర్ అన్నాను అనుకోండి, ఏం చేస్తున్నాం మనం? దాన్ని 3 into 3 అంటే 3ని 2 times తీసుకొని దాన్ని మల్టిప్లై చేసాము, మనకు ఆన్సర్ 9 వచ్చింది. దీన్నేమో పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాం. సిమిలర్లీ నేను 3 క్యూబ్ అన్నాను అనుకోండి, ఏం చేస్తున్నాను? 3ని 3 times తీసుకుంటాను, తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తాను. 3 3s are 9, 9 3s are 27. సో నేను స్క్వేర్ ని పవర్ 2 తో రిప్రజెంట్ చేస్తాను, క్యూబ్ ని పవర్ 3 తో రిప్రజెంట్ చేస్తాను. am I correct? everyone, are you clear with this? రైట్. అలానే స్క్వేర్ రూట్ ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? స్క్వేర్ రూట్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అడిగాను అనుకోండి, ఎంత చెప్తున్నారు మనం? 3 చెప్తున్నాం. ఎందుకు అంటే 3 అనే డిజిట్ ని డబుల్ టైం తీసుకొని మల్టిప్లై చేస్తే నాకు 9 వచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అని చెప్పాను. అలానే క్యూబ్ కి క్యూబ్ రూట్ ఉంటుంది అనమాట. ఏమని రాయాలి? క్యూబ్ రూట్. దాన్ని ఎలా రాస్తారంటే ఇదే స్క్వేర్ రూట్ మీద 3 అని రాస్తాం మనం. దీన్ని చదివేటప్పుడు ఏమని చదవాలి? క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఏమవుతుంది? 3 అవుతుంది. ఎందుకు అని అంటే నేను ఈ 27 ని ఎలా వచ్చింది నాకు? ఈ 27 3ని 3 times మల్టిప్లై చేస్తే నాకు దానికి 27 వాల్యూ వచ్చింది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే దాని ఆన్సర్ ఎంత? 3. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అన్న 3, క్యూబ్ రూట్ ఆఫ్ 27 అన్న 3. ఓకేనా? సో ఇప్పుడు మనము కొన్ని నెంబర్స్ 1 to 10 ఉన్న క్యూబ్స్ చూద్దాం. ఓకేనా? ఎలా అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నామో వాటిని ఇలా ఈ 27, 1 వాటన్నిటిని ఏమనాలి అంటే పర్ఫెక్ట్ క్యూబ్స్. పర్ఫెక్ట్
క్యూబ్స్. పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏమేమి ఉన్నాయి మరి? 1 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2 4 4 2 8. సో 8. 3 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 27. 4 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 64 వస్తుంది. సో ఇవన్నీ ఏంటి? పర్ఫెక్ట్ క్యూబ్స్. వాట్ ఆర్ దోస్? పర్ఫెక్ట్ క్యూబ్స్. సో మీకు ఒక టేబుల్ చూపిస్తున్నాను చూడండి నాన్న. చూడండి 1 క్యూబ్ 1 అంటే 1 క్యూబ్ అంటే నేను ఏం చేయాలి? 1 ని 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేయాలి. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇప్పుడు 6 క్యూబ్ అంటే 216 అన్నా, అంటే ఎలా వచ్చిందా 216 అనేది? 6 ని 3 టైమ్స్ తీసుకొని నేను మల్టిప్లై చేస్తే నాకు 216 వచ్చింది. ఓకేనా? సో ఇవన్నీ అంతే. ఆ ఇచ్చిన నెంబర్ ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి వాల్యూస్ వస్తాయి. 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729. వాట్ ఈస్ దట్? 9 క్యూబ్ అంటే 729. ఒక్కసారి మీరు ఈ టేబుల్ అంతా చూసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 1 నుంచి 9 వరకు వాటి క్యూబ్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 10 క్యూబ్ కూడా 1000. సో ఈ 1 క్యూబ్ 2 క్యూబ్ నుంచి 10 క్యూబ్ దాకా దాని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి. 1 నుంచి 10 దాకా స్క్వేర్స్ క్యూబ్స్ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకసారి రివైజ్ చేయండి, డిసైడ్ చేయండి నాతో పాటు. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000. ఓకేనా? అయితే ఇక్కడ నేను మీకు చూపించిన స్క్రీన్ మీద 20 క్యూబ్స్ దాకా ఉన్నాయి చూడండి. 1 ఇక్కడ నుంచి 1 to 10 ఉన్నాయి, ఇక్కడేమో 11 నుంచి 20 వరకు ఉన్నాయి. రైట్? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఒక ఆడ్ నెంబర్, దాని క్యూబ్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది, అది కూడా ఒక ఆడ్ నెంబరే. 3 క్యూబ్ 27. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1, 3, 5, 7 ఆడ్ నెంబర్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. వాటి క్యూబ్ వాల్యూస్ కూడా ఆడ్ నెంబర్సే ఉన్నాయి. అబ్జర్వ్ చేసి చూడండి నాన్న. 1, 27, 125, 343, 729 ఇవన్నీ ఆడ్ నెంబర్సే. సో క్యూబ్స్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఆల్సో ఆడ్. అర్థమైందా? ఒక ఆడ్ నెంబర్ తీసుకొని దాన్ని క్యూబ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ కూడా ఆడ్ వాల్యూ వస్తుంది. చూడండి ఇక్కడ కూడా చూడండి. 11 క్యూబ్ అంటే 1331, అది కూడా ఒక ఆడ్ నెంబరే. 13 క్యూబ్ 2197, అది కూడా ఒక ఆడ్ నెంబర్. సో ఎప్పుడైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకొని దాన్ని క్యూబ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆడ్ వాల్యూ వస్తుంది. అలానే ఒక ఈవెన్ నెంబర్ తీసుకొని దాని స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చూడండి. సారీ, క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చూడండి. 2 క్యూబ్ అంటే ఎంత వచ్చింది? 8, 4 క్యూబ్ 64, 6 క్యూబ్ 216. సో దీన్ని బట్టి ఈ టేబుల్ బాగా కేర్ఫుల్ గా చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? క్యూబ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆల్సో ఈవెన్. క్యూబ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఆల్సో ఆడ్. సో మనం ఆ కన్క్లూషన్ ఇవ్వచ్చా? Cube of an even number is also even. Cube of odd numbers are also odd. ఈ స్టేట్మెంట్ కరెక్టేనా నాన్న నేను చెప్పిన స్టేట్మెంట్? రైట్. సో మనం స్క్వేర్స్ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది మనకి? స్క్వేర్స్ చూడండి, ఇక్కడ చూడండి. జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్క్వేర్, ఇది స్క్వేర్ ఏనా? రైట్. 4 స్క్వేర్ అంటే ఇలా, 13 స్క్వేర్ అంటే ఇలా, నెక్స్ట్ 15 స్క్వేర్ అంటే ఇలా. సో మనం ఇలా స్క్వేర్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. అలానే మనం కనుక క్యూబ్స్ రిప్రజెంట్ చేయాలి అంటే జామెట్రికల్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం వాటిని ఒకసారి చూద్దామా? క్యూబ్స్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? సో ఇక్కడ 10 స్క్వేర్ అంటే మనం ఏం చేసాము? ఈచ్ సైడ్ 10 వాల్యూ తీసుకొని ఒక స్క్వేర్ డ్రా చేసాం. సిమిలర్లీ
10 క్యూబ్ అంటే దాని జామెట్రికల్ రిప్రజెంటేషన్ లో మనం ఒక క్యూబ్ తీసుకుంటాం, దాని సైడ్ వాల్యూ ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 క్యూబ్ అన్నానంటే దాని సైడ్ వాల్యూ 10 అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 క్యూబ్ అన్నాను అనుకోండి, దాని సైడ్ వాల్యూ ఎంత అవ్వాలి? 5. ఓకేనా? నేను బోర్డు మీద చూపిస్తాను, చూడండి ఒకసారి. మీకు క్యూబ్స్ అంటే తెలుసు కదా నాన్న? రైట్. నాకంత పర్ఫెక్ట్ గా డ్రాయింగ్ రాదు, బట్ ఐ ట్రై టు రిప్రజెంట్. కదా క్యూబ్ అంటే? రైట్. సో దీనిని మనం లెంత్, బ్రెడ్త్, హైట్, ఓకేనా? ఇక్కడ నుంచి తీసుకుంటే లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్, ఓకేనా? ఇప్పుడు ఈ మూడిటి వాల్యూ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? నేను 5 క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఈ మూడు 5కి ఈక్వల్ అవ్వాలి. ఇది 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్. మీకు ఇలా చూస్తే విడ్త్ అనేది, ఆ బ్రెడ్త్ వాల్యూ అనేది 5 ఉన్నట్టుగా కనిపించట్లేదు కదా, కానీ మెజర్ చేస్తే అది కూడా 5 ఉంటుంది. ఓకేనా? రైట్. ఎందుకు అంటే మనము బోర్డు మీద 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా చూపించలేము అందుకని. ఓకేనా? రైట్. సో అలాగే నేను 10 క్యూబ్ రిప్రజెంట్ చేయాలనుకోండి. 10 క్యూబ్ రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఈచ్ సైడ్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, రైట్? So on a board, I cannot show you the perfect cube. చూడండి, ఇది 10 సెంటీమీటర్స్ అయితే, ఇది 10 సెంటీమీటర్స్ అయితే విడ్త్ కూడా, ఐ మీన్ విడ్త్ కూడా ఎంత అవ్వాలి? బ్రెడ్త్ కూడా 10 సెంటీమీటర్స్ అవ్వాలి. సో అప్పుడు దీన్ని నేను ఏమని రాయొచ్చు? 10 క్యూబ్ అని రాయొచ్చు. సో 10 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది? 1000. సో ఇక్కడ క్యూబ్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ వస్తుంది. ఏమొస్తుంది? వాల్యూమ్. టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఐ యూజ్ ద ప్రొసీజర్ ఆఫ్ క్యూబ్స్. క్యూబ్ అంటే ఇప్పుడు 10 క్యూబ్ అంటే ఎలా వస్తుంది నాకు? 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 10 నేను 3 టైమ్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేయాలి. రిజల్టే నాకు దాని క్యూబ్ వాల్యూ అవుతుంది. రైట్. 10 ఇంటూ 10 ఇంటూ 10 1000. సో 10 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 1000 వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అన్నాను అనుకోండి, ఎట్లా రిప్రజెంట్ చేయాలి దాన్ని? క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ఎంత అవుతుంది? 10 అవుతుంది. రైట్. క్యూబ్ రూట్ ఆఫ్ 10, క్యూబ్ రూట్ ఆఫ్ 1000 10 అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్ నానా. రైట్. అయితే ఈ క్యూబ్స్ లో ఇప్పుడు మనం క్యూబ్స్ ఆల్రెడీ చూసాము, క్యూబ్ వాల్యూ, క్యూబ్స్ టేబుల్ చూసాం కదా. మన క్యూబ్స్ ని, ఆ క్యూబ్స్ లో కొన్ని ఫ్యాక్టర్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం మనం. నిమిషం నేను మీకు చూపిస్తాను. రైట్. సో మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాము? ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని డబల్ టైమ్ మల్టిప్లై చేసి, డబల్ టైం తీసుకొని మల్టిప్లై చేస్తే స్క్వేర్స్ వచ్చాయి, ట్రిపుల్ టైం మల్టిప్లై చేస్తే క్యూబ్స్ వచ్చాయి. రైట్. అలాగే క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఇంకొక విషయం కూడా చూసాము. ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్ యొక్క క్యూబ్ వాల్యూస్ ఈవెన్, ఆడ్ నెంబర్స్ యొక్క క్యూబ్ వాల్యూస్ ఆడ్. రైట్. సో నేను మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఆన్ వాట్? ఎందులో ప్యాటర్న్స్ చూస్తున్నాం మనం? క్యూబ్స్ లో చూస్తున్నాం. క్యూబ్స్ లో సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ చూస్తున్నాం. చూడండి, 1 క్యూబ్ వాల్యూ ఎంత ఉంది మనకి? 1 క్యూబ్ వాల్యూ అంటే 1. ఇది ఒకసారి చూడండి అన్న. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. కరెక్టేనా ఇది? రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి? ఈ 1 ఎలా రాసుకున్నారు? 1 ని 1 లా రాసుకున్నారు. 2 క్యూబ్ అంటే వాల్యూ 8 కదా. ఈ 8 ని ఎలా రాశారు? బాగా అబ్జర్వ్ చేయండి. 3 + 5 అంటే 2 ఆడ్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే వచ్చింది మనకి ఇక్కడ 8 అనేది.
3 ఒక ఆడ్ నెంబర్, 5 అనేది ఒక ఆడ్ నెంబర్. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది? 2 క్యూబ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 3 క్యూబ్ 27 వాల్యూ. సో ఈ 3 క్యూబ్ ని మనం ఈ 27 ఎలా చూపించాం మనం? నెక్స్ట్ 3 ఆడ్ డిజిట్స్, నెక్స్ట్ 3 ఆడ్ నెంబర్స్ సమ్ లా చూపించాం. చూడండి, నెక్స్ట్ 3 5 ఇక్కడ 1 3 5 అయిపోయినాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 7 9 11. సో ఈ 7 9 11 ని యాడ్ చేస్తే మనకి 27 వాల్యూ వస్తుంది. రైట్? సో 3 క్యూబ్ వాల్యూ రావాలంటే మనం ఏం చేసాము? నెక్స్ట్ 3 ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేసాము. అదే 4 క్యూబ్ రావాలంటే 4 క్యూబ్ అంటే 64. ఈ 64 ని మనం ఎలా రిప్రజెంట్ చేసాము? 4 ఆడ్ నెంబర్స్ తీసుకొని దాన్ని యాడ్ చేసాము. చేస్తే ఎంత వచ్చింది మనకి? 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 వాల్యూ 64. సో ఏదైనా నెంబర్ కి క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేనేం చేస్తున్నాను? అన్నే ఆడ్ నెంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, 5 క్యూబ్ అంటే 125. 5 క్యూబ్ అంటే 125. ఈ 125 ని మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ వరకు ఇప్పటి వరకు 19 వరకు యాడ్ చేసాము ఆడ్స్. 19 తర్వాత 5 ఆడ్ నెంబర్స్ తీసుకుని 19 తర్వాత 5 ఆడ్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 125 వచ్చింది. 1 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఆడ్ నెంబర్ తీసుకొని యాడ్ చేశాను. 2 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఆడ్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేశాను. 3 క్యూబ్ కి 3 ఆడ్ నెంబర్స్, 4 క్యూబ్ కి 4 ఆడ్ నెంబర్స్. రైట్? అలా యాడ్ చేస్తూ పోతూ ఉంటే నాకు వాటి రిజల్ట్ వాల్యూస్ అంటే వాటి క్యూబ్ వాల్యూస్ వస్తున్నాయి. సో అలానే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు చూడండి నాన్న. హౌ మెనీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ విల్ బి నీడెడ్ టు అబ్టైన్ ద సమ్ యాజ్ 10 క్యూబ్? ఇక్కడ 3 క్యూబ్ వాల్యూ రావాలంటే 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. 5 క్యూబ్ రావాలంటే 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. అదే 10 క్యూబ్ రావాలంటే మరి ఏం చేయాలి నేను? 10 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే ఆడ్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 10 క్యూబ్ వాల్యూ వస్తుంది. రైట్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా? రైట్, ఇంకొకటి ఉంది చూడండి. అదొక ఫ్యాక్టర్ అయితే క్యూబ్స్ అండ్ దే ప్రైమ్ ఫ్యాక్టర్స్. మీకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో తెలుసు కదా మీకు? నేను బోర్డు మీద చూపిస్తాను చూడండి. నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇచ్చిన నెంబర్ ని ఏ నెంబర్ అయితే వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్ డివైడ్ చేస్తుందో దానిని ఫ్యాక్టర్ అంటారు. చూడండి, 4 నేను ఏమని రాయొచ్చు?
2 into 3 అని రాసుకోవచ్చు. నేను 6 క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాను, స్క్వేర్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇదే ఈక్వేషన్ కి బోత్ సైడ్స్ క్యూబ్ చేశాను. ఇటు క్యూబ్ చేస్తే 6 క్యూబ్ వచ్చింది, ఇటు చేస్తే 2 into 3 పవర్ 3. రైట్, దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ పవర్ ఎం, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఉంది అనుకుంటే దాన్ని ఏమైనా రాయొచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. సో అలానే రాశాను 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే ఎంత, మనకి వాల్యూ తెలుసుగా, 2 into 2 into 2 అంటే 8. 3 క్యూబ్ అంటే 3 3 9, 9 3 27. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 6 క్యూబ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 216. సో ఏదైనా నేను ఒక నెంబర్ కి క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేస్తున్నాను, సో దానిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకొని ఆ ఫ్యాక్టర్స్ కి క్యూబ్ లా చేస్తున్నాను అనమాట. ఓకేనా, రైట్, 216. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 15, నేను 15 క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, 15 క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ 1 minute లాగా. రైట్, నేను 15 కి క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 15 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పండి నాకు. 3 into 5, వెరీ గుడ్. 3 5 15. ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇదే వస్తుంది. సో 15 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 3 5. ఓకేనా, నేను 15 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. 15 కి క్యూబ్ చేస్తున్నాను, 3 into 5 కి కూడా క్యూబ్ చేస్తున్నాను. రైట్, ఓకేనా, ఇంతేనా చేసేది? రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో దీనిని ఈ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం బి పవర్ ఎం. 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్, 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఎంత వస్తుంది మనకి, 3 క్యూబ్ అంటే 27, 5 క్యూబ్ అంటే 125. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన 15 క్యూబ్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 3375. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చూద్దాం నాన్న, ఒక చిన్న గేమ్ చూద్దాము. సో ఇప్పుడు మనం ఒక గేమ్ చూద్దామా? చూడండి నాన్న, ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఏం చేయాలి మనము, ఇక్కడ ఇందులో ఈ నెంబర్స్ లో స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి, క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి. స్క్వేర్ నెంబర్స్ ని స్క్వేర్ నెంబర్ సైడ్ పెడదాము, క్యూబ్ నెంబర్స్ ని క్యూబ్ నెంబర్ సైడ్ పెడదాము. సో ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పాను 1 to 10 స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు చూడండి ఈ 27 చూడగానే మనకు గుర్తొచ్చేస్తుంది. 3 క్యూబ్ అంటే 27, రైట్? అందుకని దీన్ని క్యూబ్ నెంబర్స్ లో పెట్టేస్తున్నాను. 144 నథింగ్ బట్ 12 స్క్వేర్ కదా, సో దాన్ని స్క్వేర్ సైడ్ పెట్టేసుకుందాం. రైట్, 900 దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు డివిజన్ మెథడ్ వచ్చు కదా, డివిజన్ మెథడ్ లో కనుక మనం దీన్ని పెయిరింగ్ చేసాం అనుకోండి, 2 జీరోలు ఒక సైడ్ వెళ్ళిపోతాయి. ఈ 9 కి మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 9 కి స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 3 అవుతుంది. 3 స్క్వేర్ అంటే ఇది 30 స్క్వేర్. స్క్వేర్ నెంబర్స్ లో పెట్టేసుకోవచ్చు దీన్ని. 400 2 జీరోస్ ఉన్నాయి కదా, సో ఇది పక్కకి వెళ్ళిపోతే 2 స్క్వేర్ అంటే 20 స్క్వేర్. ఇది ఒక స్క్వేర్ నెంబర్, రైట్? ఇంకొక స్క్వేర్ నెంబర్ ఉంది ఇక్కడ 100. 10 స్క్వేరే కదా 100 అంటే, రైట్? ఇంకా ఇక్కడ ఉన్న వాటిలో స్క్వేర్ నెంబర్స్ ఏమున్నాయి, సరే ఫస్ట్ క్యూబ్స్ తీసేసేద్దాం, వచ్చేస్తుంది. 125 అంటే 5 క్యూబ్, రైట్? 225 అంటే 15 into 15 స్క్వేర్. సో ఇది ఒక స్క్వేర్ నెంబర్. సో 512 ఇందాక మనం క్యూబ్స్ చార్ట్ చూసాం కదా, 512 ఎక్కడ ఉంది, 8 క్యూబ్ అంటే 512 ఒకసారి చూద్దామా? 8 క్యూబ్ అంటే 512. సో ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి, నెంబర్స్ అన్ని పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే, స్క్వేర్ వాల్యూస్ క్యూబ్స్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటేనే ఫర్దర్ గా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. మీరు టేబుల్స్ ఎలా గుర్తుపెట్టుకున్నారో స్క్వేర్ వాల్యూస్ కూడా క్యూబ్స్ వాల్యూస్ కూడా అలా గుర్తుపెట్టుకోవాలి.
సో 512 ఎక్కడ వచ్చింది? 8 క్యూబ్. 8 క్యూబ్ అంటే 512. రైట్. ఇది మనం పజిల్లోకి వెళ్ళిపోతాం. సో ఇది క్యూబ్ నెంబర్. చూడనా, ఎప్పుడైనా ఒక ఇచ్చిన నెంబర్ లో లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ ఉన్నాయనుకోండి, అది ఖచ్చితంగా క్యూబ్ నెంబర్. సో ఇది 1000. స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంటే ఈవెన్ నెంబర్ లో జీరోస్ ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఆడ్ నెంబర్ లో ఉన్నాయి. అది అయితే గీతే క్యూబ్ అవుతుంది కానీ స్క్వేర్ అవ్వదు. సో ఇది ఒక క్యూబ్ నెంబర్. 243. చూడండి, ఏ నెంబర్ కి 243 వచ్చే ఛాన్స్ ఉంది? అదొక ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే దాని క్యూబ్ రూట్ కూడా ఆడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఆడ్ నెంబర్స్ చెక్ చేయండి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్, 8, 3 క్యూబ్. సో 3, 4, 5, 5 క్యూబ్ అంటే 125. 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే ఎంత? 243 ఏనా? 7 క్యూబ్ అంటే 343. 7 క్యూబ్ అంటే 343. సో ఈ 243 ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది? సో మేబీ ఇది 343 అయి ఉంటుంది. మనకి ఇక్కడ 243 అని వచ్చింది. సో ఇది 8 క్యూబ్ అయి, ఐ మీన్ 7 క్యూబ్ అయి ఉంటుంది. 7 క్యూబ్ అంటే 343. సో అది క్యూబ్ నెంబర్ అయ్యే ఛాన్స్ కానా? అది బై మిస్టేక్ 243 వచ్చింది. నో ఇష్యూస్. సో మనము స్క్వేర్స్, క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఒక్కసారి మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్స్ అన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఒక్కసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్వేర్ నెంబర్స్ ఒక్కసారి మనం చూద్దాము. స్క్వేర్ నెంబర్స్, స్క్వేర్ చార్ట్ చూద్దాము, క్యూబ్ చార్ట్ కూడా చూద్దాము. చూడండి, 1 స్క్వేర్, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. రైట్. ఇలా స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే మనకి చాలా ఈజీ. చిన్న నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా స్క్వేర్స్ వచ్చేస్తాయి. అదే మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. మనం ఈరోజు డిస్కస్ చేసిన మెథడ్ అయితే డివిజన్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం. ఆ డివిజన్ మెథడ్ లో ఏం చేసాం? మనము ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి మనం దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన నెంబర్ ని ఫస్ట్ మనము పేర్ చేసుకున్నాము. ఓకేనా? ఇచ్చిన నెంబర్ ని మనము పేర్ చేసుకున్నాము. చూడండి, నేను ఇప్పుడు బోర్డ్ షేర్ చేస్తున్నాను. చూడండి, 1296 అనేది ఒక నెంబర్ అయితే దానికి నేను స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ని గ్రూప్ చేసుకున్నాను. రైట్ సైడ్ నుంచి గ్రూప్స్ చేసుకుంటూ వస్తాను. సో మొత్తం ఎన్ని గ్రూప్స్ వచ్చాయి? 2 గ్రూప్స్ వచ్చాయి. సో ఫస్ట్ గ్రూప్ లో 12 ఉంది, సెకండ్ గ్రూప్ లో 96 ఉంది. రైట్. 12 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంటుంది? 3 3 జా 9, 4 4 జా 16. 4 స్క్వేర్ అనేది బియాండ్ ఇస్తుంది కాబట్టి 3 తీసుకుంటాము. 3 3 జా 9, రిమైండర్ 3. నెక్స్ట్ గ్రూప్ ని తీసుకుంటే 96. సో దీన్ని ఇప్పుడు డివైజన్ ఏం చేయాలి? డబుల్ చేయాలి. డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 6 పక్కన ఏ డిజిట్ అయితే పెడతామో కోషంట్ లో కూడా అదే డిజిట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి మనం ఛాన్స్ అలా 6 తోనే ఉంది. 66 6 జా చూద్దాం. 66 6 జా 6 6 జా 36, 6 6 జా 36, 396. రైట్. సో 396 వచ్చింది. 0 రిమైండర్ వచ్చింది. సో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని మనము ఫస్ట్ గ్రూపింగ్ చేసుకోవాలి. గ్రూపింగ్ చేసుకున్నాక మనం ఫస్ట్ గ్రూప్ కి దగ్గరగా ఉన్న నియరెస్ట్ స్క్వేర్ తో మనము ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. క్యూబ్ వాల్యూస్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాము? ఇచ్చిన నెంబర్ ని 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే స్క్వేర్ వాల్యూ వస్తుంది. 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే క్యూబ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి, 5 ని 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు 5 క్యూబ్ వస్తుంది. 5 క్యూబ్ అంటే ఎంత? 5 × 5 25, 25 5 జా 125. సో ఇలా 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ నే పర్ఫెక్ట్ క్యూబ్ అంటారు. ఓకేనా? పర్ఫెక్ట్ క్యూబ్ అంటారు. ఈ 125 కి ఫైన్ ఏమనాలి అంటే క్యూబ్ రూట్ అనాలి. ఓకేనా? క్యూబ్ రూట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారని చెప్పాను? ఈ స్క్వేర్ రూట్ లానే రిప్రజెంట్ చేస్తారు. అది కూడా 125.
క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే ద ఆన్సర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకేనా? రైట్. సో ఈ రోజు మన క్లాస్ అంతా ఇంటికి వెళ్ళాక అందరూ ఖచ్చితంగా రివైజ్ చేయండి అన్న. చాలా సింపుల్ టాపిక్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.